లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్; శ్రీమతి ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి; శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి; అలాగే ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. రామారావు గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఈ కన్సల్టెంట్లకేమో కోట్లు ఇస్తున్నారు, 1,72,000 ఉద్యోగాలు తగ్గాయట. మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాదికి ప్రతి ఏడాది ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. మీరేమంటారు? నమస్కారం సార్. నమస్కారం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం కూడా జరగట్లేదండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, అట్లాగే సూపర్ 6 పేరుతోటి నిరుద్యోగ భృతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కానుక పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడా కూడా దాని ప్రస్తావన ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, లోకేష్ కూడా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడంటే, ప్రతి సంవత్సరం జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారండి. ఎక్కడా కూడా ఆ ఊసే లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా యువతను మోసం చేసి ఒక్కొక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటి, దీన్ని జాబుల రూపంలో మారిస్తే మంచిది అని చెప్పి ఆయన సెలవిచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాలకి నిరుద్యోగ భృతి ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఉద్యోగాల అంశంలో కూడా మేనమేషాలు లెక్క వేస్తున్నారు. వీళ్ళ యొక్క జాబులు ఎవరికి ఇచ్చుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమో వాళ్ళ కుమారుడు లోకేష్ గారికి మంత్రి పదవి తన ప్రభుత్వంలో ఇచ్చుకున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారేమో తన అన్న అయినటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకోవాలా అనేటువంటి తహతాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నిట్ట నిలువున ముంచారు. ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క యువత పోరు పేరుతో ఇచ్చినటువంటి పిలుపు అంశంలో భారీగా ఏదైతే యువత నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇంకోటి టెక్నికల్ ఇష్యూ కూడా ఉంది సార్. ఏదైతే యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్య వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా 75,000 మంది దాకా వాళ్ళ యొక్క వయస్సు మీరిపోయినటువంటి సందర్భంలో అర్హత కోల్పోతా ఉంటే వీళ్ళు చోద్యం చూస్తున్నారు తప్ప దానికి వయసు ఎంత అన్నారు? వయసు 30 సంవత్సరాలు నిండిపోతున్నటువంటి వాళ్ళకి అర్హత పోతుంది కదండి. అటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నిరుద్యోగ భృతి అంశం కూడా చూస్తుంటే ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున ఇస్తామని ఆశ పెట్టి నిరుద్యోగ యువత యొక్క ఓట్లను ఆకర్షించినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దాదాపు 22 నెలలు గడుస్తుంది. అంటే 2 సంవత్సరాల పాటు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి 36,000 రూపాయల చొప్పున ఎగవేశారు. ఇది దాదాపుగా 13,700 కోట్ల రూపాయల దాకా అవుతుందనేది ఒక అంచనా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా మళ్ళీ అబద్ధాలు మళ్ళీ లెక్కేస్తా ఉన్నారు. ఇప్పటికే వాలంటీర్లకి హామీ ఇచ్చారు. 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో వాలంటీర్ల మీద అబండాలు వేసి తర్వాత వాలంటీర్లను ఆదుకుంటామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థని సుప్త చేతనావస్థలో పెట్టారు. వాలంటీర్ల వ్యవస్థకేమో ఒక మంత్రిని పెట్టారండి, డోలా బాలవీరాంజనేయ స్వామి అని. ఆ మంత్రికి వాలంటీర్ల శాఖ అని పెట్టారు. కానీ వాలంటీర్లకి ఎంత మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. వాలంటీర్లు కూడా గలవిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వడంలో లేకపోతే నిరుద్యోగుల్ని ఆదుకోవడంలో చిత్తశుద్ధి లేదనేటువంటి అదే అర్థమవుతుంది. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్య 6,31,340 ఉద్యోగాలను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల లోపలే వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపల 1,34,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాల యొక్క నోటిఫికేషన్ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశాం. అట్లాగే 2,66,000 మందిని వాలంటీర్లకి గౌరవ వేతనంతో నియమించడం, అట్లాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ఆ రోజు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇటీవల మనం చూసామండి, అత్యంత ముఖ్యమైనటువంటి టీచింగ్ ఫీల్డ్ లో 3,371 టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయని సాక్షాత్తు నారా లోకేష్ బాబు గారే శాసన మండలిలో చెప్పినటువంటి అంశం ఉంది. అంటే వీళ్ళు ఏదైతే విద్యార్థులకు విద్య అందించడంలో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఏదేమైనా సరే చిత్తశుద్ధితోటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు పదే ఆడిపోసుకోవడం చూస్తుంటే ఇది చోద్యంగా ఉంది. ఇప్పటికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం, దాని ద్వారా 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని బాకాబుతున్నారు. ఏదేమైనా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. అదే ప్రతి ఉగాదిలో అదే చేస్తున్నారండి. గత ఉగాదిలో P4 అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చి హోర్డింగులతోటి హోరెత్తిచ్చారు. ఈ ఉగాది ఏమైపోయినట్లు మరి P4 ఏమైపోయినట్లు అయిపోయిందా లేకపోతే ఆ రోజు ఒకటి సార్ అక్కడ ప్రచారం కోసం ఒకటి ఎంచుకుంటారండి ఏడాది మంచి ప్రభుత్వం.
సుపరిపాలన తొలేడు కానీ ప్రతి 3 నెలలకి ఒక ప్రచారాస్తం అంటే హోర్డింగ్లు వేసుకోవాలంటే, లేకపోతే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంటే, టీవీలో ప్రకటనలు ఇవ్వాలంటే ఒక కాన్సెప్ట్ ని వీళ్ళు క్రియేట్ చేసుకొని ప్రచారార్భాటం కోసం ఆ యొక్క టైటిల్స్ ని ఉపయోగించుకుంటారు తప్ప వీళ్ళ నోటితోటి కూడా చాలా మాట్లాడి డీప్ టెక్ అని, ఏదైతే రియల్ గవర్నెన్స్ అని, చాలా ఏదైతే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఉండే అన్ని కూడా మరి ఆ ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి లేకపోతే ఆ ఫ్లైట్ లో ఇచ్చే మ్యాగజైన్ లో పదాలని బట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం వీళ్ళు ఏమాత్రం ఆలోచించడం లేదు సార్. రైట్. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఈసారి జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది 2 ప్రకటించాలండి. ఇప్పుడు చర్చ దాని మీద కాదు కదా మిత్రమా. ఇప్పుడు చర్చ గతంలో ఉగాది నాడు వాలంటీర్లకి రెట్టింపు జీతం చేసి ఇస్తామని చెప్పటం, మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పటం, అవేమి చేయకుండా ఇప్పుడు ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్తే ఎల్లో మీడియా వాళ్ళు అసలు అన్ని అమలు చేసేసినట్లుగా పిచ్చిరిచ్చేలాగా ప్రయత్నం చేస్తున్న దాని మీద దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు జగన్ గారు ఆ రోజు వీళ్ళు 10,000 ఇస్తా అంటే అనలేకపోయారు. ఆయన ఈ ఓటాలు తీసుకున్న వరకే చెబుతున్నాడు కరెక్ట్ గా. అట్ట కాకుండా చంద్రబాబు లాంటి మేనిఫెస్టో ఒకటి అని చెప్పాలా, నా మేనిఫెస్టో ఒకటి అని చెప్పాలండి. అదే చంద్రబాబు గారి మేనిఫెస్టో అయితే ఇవన్నీ ఇస్తాము, నా అట్లా కుదురుద్ది మిత్రమా. చెప్పాలండి. మీరు వ్యంగ్యాస్త్రం విసిరారు కానీ చంద్రబాబు గారి మీద జగన్ గారికి అట్లా ఇంతవరకు ఎవరు ఇట్లాంటి సలహా ఇవ్వలేదు. జనానికి కూడా అదే బాగుంటుందండి. అదే బాగుంటుందా? నిజాలు చెప్పకూడదు అంటారు. అబద్ధాలతోటి గెలవచ్చని రుజువు చేస్తున్నారా చంద్రబాబు గారు కానీ కూటమి నేతలు? జరుగుతుంది అదే కదండి, మొత్తం జరుగుతుంది అదే కదా. రైట్. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. అలాగే రామారావు గారు మీకు కూడా ధన్యవాదాలు. గద్దర్ అవార్డులపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్ర అవార్డుల గద్దర్ అవార్డుల అన్నట్లుగా ఖద్దర్ అవార్డులని కూడా ఆయన అన్నారు. ఏమిటి మీ రియాక్షన్ ఏంటి ఇందిరి గారు? ఆంధ్ర అవార్డులా ఎట్లా ఏమిటి? అయితే చిరంజీవి గారు తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడారు, అంతవరకు బాగానే ఉంది. అంటే ఈ మధ్య చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య సత్సంబంధాలు బాగా ఉన్నట్లున్నాయి. డావోస్ దాకా కూడా తీసుకెళ్ళినట్టున్నారు కదా. ప్యానెల్లో ఉన్నటువంటి మీకు మా సోదరులకి, అలాగే సాక్షి ప్రేక్షకులకు, ఇంతకుముందుకు ఏపీ నుంచి ఉన్నటువంటి సోదరులకు, భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న ప్రకాష్ అన్నకు అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సో బేసికలీ జరిగినటువంటి నేపథ్యంలో 2 రోజులు అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల పట్ల మూసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగినప్పుడు వాస్తవాలు కళ్ళకద్దినట్టుగా సమాజానికి చెప్పినప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు గద్దర్ గారు అంటే ఆయనకి సినీ ఫీల్డ్కి రాశారు, సమాజాన్ని సృజింపజేశారు, ఈ సొసైటీలో తెలంగాణ ఎందుకు కావాలని తెలియజేశారు. అలాంటి వ్యక్తి పేరు పైన గద్దర్ అవార్డులు ఇస్తే దాన్ని కూడా రాజకీయ కోణంలో వాళ్ళు మాట్లాడినారు. గద్దర్ మీ గేటు దగ్గర నిలబడితే ఆ గద్దర్ని అవమానించినటువంటి వాళ్ళు గద్దర్ని మెచ్చుకుంటారని నేను ఎట్లా అనుకుంటా సార్? డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి 2 చెప్తున్నా సార్ నేను, అది చెప్తున్నా. వాటితో పాటు కూడా ఇవి గద్దర్ అవార్డులు కాదు ఖద్దర్ అవార్డులు అని అంటే మీరు ఏ నేపథ్యంలో తీసుకొని మాట్లాడుతున్నారో. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే మీరు విమర్శించినారో ఆ కళాకారులందరినీ కూడా ఈ ప్రభుత్వం సన్మానించుకుంది. మీరు మాట్లాడటం నీ ఎంట ఉన్నంత మారంటే పొలిటికల్ కోణంలో ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీరు ఏ పార్టీలోనే ఉండండి, కళాకారుడే అనేది ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పినటువంటి అంశాలు. రాజకీయ కోణం ఇప్పుడు మిట్టపల్లి సురేందరన్నకి ఇవ్వలేదని ఆయన మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళ సినిమాలను కూడా విమర్శించడం, లేకపోతే వాళ్ళకి షూటింగ్లకి వ్యతిరేకంగా కూడా గొడవలు చేశారు కదా. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే ఒక మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి మనోభావాల్లోకి వాళ్ళు ఉంటాయి, నేను దాన్ని కాదనను. బట్ కానీ ఇక్కడ పర్టికులర్గా గద్దర్ గారి పేరు పైన జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు నాతో రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి, నాతో ఉన్నాడు కాబట్టి మీరు ఇవ్వలేదు మిట్టపల్లి సురేందర్ కన్నా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో మిట్టపల్లి సురేందర్ అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసినటువంటి పాటలు ఇప్పటికి కూడా తెలంగాణ పట్ల ఆయనకన్నా గౌరవం ఉంది. ఎప్పుడూ కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కళాకారుని దాని యొక్క ఉన్నటువంటి దాన్ని మాత్రమే చూడాలని మాత్రమే నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మీకు అవకాశం ఉంది కదా ఏదైనా మాట్లాడొచ్చు అని అనుకుంటే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాను నేను ఇక్కడ రాజకీయ కోణంలో చేయాలనుకో. రెండో విషయం ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడిన నేపథ్యంలో ఎస్ సార్, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చాలా సందర్భంలో దిల్రాజు గారిని చైర్మన్ చేసుకున్న తర్వాత పలు సందర్భాలలో సినీ ప్రముఖులను కూర్చోబెట్టి మాట్లాడినారు.
పలు సందర్భాలలో మీరు హైదరాబాద్ను ఒక హబ్గా మీరు చేయండి, ఇది ఉపయోగించుకోండి, అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్కి బెటర్గా ఉంటుంది. సినీ ఫీల్డ్ ఆ రోజు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చినాడు, డెఫినెట్గా హైదరాబాద్ అండగా నిలబడ్డది, మీ అన్ని స్టూడియోలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా బెటర్గా చేయండి అని చెప్పేసి పలు సందర్భాల్లో గుర్తు చేశారు. సో ఏపీలోనంటే మరి ఏపీలో ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న తర్వాత మరి దానికి ఇంకింత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండాలి. మరి అక్కడ అది జరగట్లేదు కదా, కనబడతలేదు కదా. జగన్ ఉన్నప్పుడన్నా కనీసం కొన్ని మీటింగ్లు చేశారు, ఇప్పుడు అది కూడా అక్కడ జరగట్లేదు. కాబట్టి అలా సోదరుగా చిరంజీవి గారు ఆయనకు అనిపించింది చెప్పినారు సినీ ఉన్నటువంటి దాంట్లో. సో అది బాగుంది కాబట్టి బాగుంది అని చెప్తున్నారు సార్. ఇక్కడ జరిగినటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ అల్లు అర్జున్ గారి విషయంలో కానీ లేదా ఇతరత్ర విషయంలో కానీ టికెట్ రేట్లు పెంచమని చెప్పడం, బోము అని చెప్పడం కానీ, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడం కానీ, మాట మార్చడం కానీ కొంచెం అవి విమర్శించి సరే ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో సినిమాకి సంబంధించి రీల్ కాని మొదల కానించి చివరి దాకా ఇక్కడే తయారయ్యే విధంగా కథతో రండి, రీల్తో వెళ్ళండి అని చెప్పినారు. జరిగిన దాంట్లో సార్ ఇక్కడ మీరు కంపారిజన్ చేస్తే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి ఒక టూరిజం, ఈకో టూరిజం కూడా డెవలప్ చేయాలన్నటువంటి దాంట్లో తీసుకుంది. అలాగే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి టాలీవుడ్, బాలీవుడ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ మనం ఆహ్వానిస్తున్నాం. సో ఇక్కడ ఫిలిం సిటీస్ ని ఇంకా కొన్ని డెవలప్ చేయాలని మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మీకు మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం మీడియా సంబంధించిన ఫిలిం సిటీని కాదని కొత్త ఫిలిం సిటీలు తీసుకురాగలుగుతారా అని నాకు డౌట్. నేను ఏమంటే రాజకీయ కోణంలో ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ వచ్చిన తర్వాత ఆయన విజన్ ఆయనకు ఉంటుంది. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన మార్క్ ఆయన చేసుకోవాలనుకుంటారు డెఫినెట్ గా. సో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎలా విధంగా ఉన్నారో నాకు ఒక అవకాశం వచ్చింది, డెఫినెట్ గా నేను ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోవాలనుకుంటాను వచ్చిన అవకాశం. అంతే తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ కోణంలో చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా సినీ ఫీల్డ్ కి ఈ ప్రభుత్వం అండగా. అంటే ఏపీలో కూడా నిన్న కళాకారుల అవార్డులు అని చెప్పి కొంతమందిని ముందు ఎంపీ చేసి తర్వాత వాళ్ళని తీసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మళ్ళీ పెట్టుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. సరే ఇక అది వేరే సంగతి అనుకోండి. ప్రకాష్ గారు చెప్పండి, గద్దర్ అవార్డుల మీద బీఆర్ఎస్ చేసిన విమర్శలతోటి వ్యాఖ్యలతోటి ఎంతవరకు ఏకీపిస్తారో, ఆంధ్ర అవార్డులు అన్నట్లుగా ఆయన మాట్లాడారు, ఖద్దర్ అవార్డులు అని కూడా ఆయన అన్నారు, మీరేమంటారు? చిరంజీవి గారు అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం సార్. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. రేవంత్ రెడ్డికి సగం టైం అయిపోయింది సార్. ఏంటి సగం టైం అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి? 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే, ఇంకా మిగిలింది 2.5 సంవత్సరాలే. అంటే నేను ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు కదా రోజు, ఆ పుస్తకంలో ఉన్నాయని ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. 2.5 సంవత్సరాలు మీరు మీ వాగ్దానాలు, మీ ఆలోచనలన్నీ కూడా 5 సంవత్సరాల కోసమే ఉండాలా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ప్రామిస్ చేయండి, కొత్తగా విధానాలు తీసుకోకపోతే ఇబ్బంది ఏం లేదు. కానీ 2.5 సంవత్సరాలకు అయిపోయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు మీరు వారు చెప్పారు చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఏవి ఇవ్వాలనేది అలా ఆలోచిస్తే మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీలో మరొక ఫిలిం సిటీ కట్టడం కోసం ప్రయత్నం అనేది ఒక చర్చకు వచ్చింది. అదేవిధంగా మీరు పైసలు తీసుకురండి, సినిమా తీసుకొని పోండి అని. అంటే సినిమా రంగాన్ని చెన్నారెడ్డి కాలంలో ఒక తమిళనాడు, ముఖ్యంగా చెన్నై అనేటువంటిది ఒక కేంద్రం అయినప్పుడు సినిమా రంగం హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ ఉన్నటువంటి గుట్టలన్నీ కూడా రామానాయుడు స్టూడియో కావచ్చు, ఇంకో స్టూడియో కావచ్చు, అవన్నీ ఇచ్చినటువంటి ఈవెన్ ఎన్టీఆర్ స్టూడియో కూడా ఇచ్చినటువంటి మాట వాస్తవం అది. కానీ ఈ రోజున్న పరిస్థితులలో ప్రియారిటీ దేనికి? ఫ్యూచర్ సిటీ అంటే అందులో ఫిలిం సిటీ మొదలైపోతుంది. ఫిలిం సిటీకే మొదటి ప్రాధాన్యత, ఇంకా మిగతా వాటికి ఏటికి ప్రాధాన్యత లేదన్నట్టుగా తయారు చేయడం అనేటువంటిది. అంటే దానికి ఎంత ప్రాధాన్యత అంటే ఎక్కడైతే తమకు మీడియాలో, టీవీలో బాగా కనపడి బాగా కొంచెం ఎలివేట్ వస్తామంటే అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మీ ప్రాధాన్యత క్రమం మీరైతే వాగ్దానాలు చేశారో ఆ ప్రాధాన్యత క్రమంలో మీరు ఫిలిం సిటీ కట్టిస్తావా, స్టూడియో కట్టిస్తావా అని చెప్పలే. ముందు రైతులకు భరోసా ఇస్తామన్నారు, రైతులకు బోనస్ ఇస్తామన్నారు, రైతులకు ఇది చేస్తాం, రైతులకు అది చేస్తామని ఇప్పుడు మాట మార్చి సినిమా రంగానికి ఏదో అద్భుతం చేస్తామన్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారా? కొత్తగా స్టూడియోలు రేవంత్ రెడ్డి గారు తీసుకువస్తానని చెప్తుంటే, అలాగే గద్దర్ అవార్డులు ఇస్తుంటే వ్యతిరేకిస్తున్నారా? సరే ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారా, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సో వ్యతిరేకిస్తున్నారు సార్. నేను 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది ఇప్పుడు మీరు పబ్లిక్ సెక్టార్స్ ఒక 60-50 సంవత్సరాల క్రితం పెట్టినారు, ఇప్పుడు పెడుతున్నారా? పబ్లిక్ సెక్టార్స్ పెట్టగలుగుతారా? ఇప్పుడు పెట్టడం కోసం అవకాశం ఉందా? సినిమా రంగం కూడా ప్రైవేటైజ్ అయిపోయింది సార్.
సినిమా రంగానికి కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయి సార్. అంటే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమ కేంద్రం గుర్తించింది సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడే. సుష్మా స్వరాజ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే గుర్తించింది. పరిశ్రమలకు బ్యాంకు లోన్స్ ఇస్తాయి. మీరు పరిశ్రమగా పెట్టనియండి, మీకు ఎందుకు ఆ పంచాయతీ అంటున్నా. మీరు భూములు తీసుకొని వాళ్ళకి ఇచ్చుడు, ఆ భూములు తీసుకొని సినిమా స్టూడియోలు పెట్టించుడు, ఇక అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అంటున్నా. ఇది అవసరం లేనటువంటి విషయం. మీకు హైదరాబాద్ లో సార్ నేను చిన్నప్పుడు చూస్తుంటే, నేను ఇవాళ పొద్దున ఎందుకో గుర్తు చేసుకున్నా, సుదర్శన్ థియేటర్ లో మార్నింగ్ షో చూసి 70mm లో మ్యాట్నీ షో చూసింది, అది అక్కడ పక్క సంధ్యాల పోయి ఫస్ట్ షో చూసి ఇంకో దాంట్లో సెకండ్ షో చూసినటువంటి రోజుల నుంచి ఈ రోజు హైదరాబాద్ లో సినిమాలు ఎట్లా నడుతున్నాయో మీకు తెలుసు, ఏ పరిస్థితి ఉందో తెలుసు. కాబట్టి నేనంటే సినిమా రంగానికి ఎంత ఇయ్యాలో గంత ఇయ్యాలి, కానీ సినిమా రంగమే ఇక తెలంగాణకు సర్వస్వం అనేటువంటి భావజాలంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నా అభిప్రాయంలో అయితే ప్రైవేట్ రంగం ఉంది, సినిమాలు అంతవరకు బాగానే ఉంది. అవార్డుల మీద కూడా సంక్షిప్తంగా మీరు కామెంట్ చేస్తే మళ్ళీ అసెంబ్లీ నేను అవార్డుల గురించి కూడా సంక్షిప్తంగా చెప్తాను సార్. నేను హైదరాబాద్ లో స్టూడియోలు కట్టడం విషయంలో ఇంకా ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టండి సార్. మీకు అవసరం లేదు, ప్రభుత్వ భూములు అవసరం లేదు, ప్రభుత్వ ప్రజల యొక్క సొమ్ము అవసరం లేదు. మీరు ప్రైవేట్ రంగంలో వాళ్ళ సినిమాలు చూసిన తర్వాత మనం ఇచ్చిన సొమ్ముతో చాలా మంది మీకేదో ఇబ్బంది ఉన్నట్టుంది అవార్డుల మీద మీ అభిప్రాయం చెప్పడానికి, ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. మిగతా విషయాలు మాట్లాడుతున్నారు కానీ అవార్డులు మీరు ఏదో బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా? లేదు, కేసీఆర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు కమిటీ, వాళ్ళ ప్రభుత్వ కమిటీ ఇచ్చిన అవార్డులు బాగున్నాయా? మొత్తం చిరంజీవి గారికి ఇంకెవరు మొత్తం నేను అవార్డుల గురించి చెప్తాను సార్. అవార్డులు అనేటువంటి మీరు ఏ కాంట్రవర్షియల్ సిచ్యువేషన్ లోంచి అవార్డుల యొక్క సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు మొదలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే. ఈ కాంట్రవర్సీ నుంచే మీరు అవార్డులను ఇస్తూ ఉన్నారు. అవార్డులు ఇచ్చేటప్పుడు నంది అవార్డు అనేది తీసేసినారు. ఎందుకు తీసేశారు ఇక మీకే తెలియాలి. నంది అవార్డు పేరు ఎందుకు తీసేశారంటే అది ఆంధ్రుల మీద కోపమా, ఇంకెవరి మీద ప్రేమనా? కాబట్టి మీ నంది అనగానే అది వెంకటేశ్వర ఈశ్వరుడు యొక్క పూజ. కాబట్టి నీలాంటి వ్యక్తులు కూడా దీన్ని కమ్యూనల్ గా మాట్లాడితే ఎట్లనే? మంచి తెలంగాణ వచ్చినాక తెలంగాణ పేర్లు కాకపోతే మరి ఆంధ్ర పేర్లు పెట్టుకుంటామా? అరే ఏం మాట్లాడుతున్నారు? శివుడి పేరా వెంకటేశ్వర స్వామి పేరా అని అన్న మాట్లాడితే మరి వాళ్ళ ఐడియాలజీ మాట్లాడుతుంది. లేపాక్షి నంది చాలా ఫేమస్. నేనేమంటానంటే ఒక కళాకారుని పేరుతో ఇస్తే అది తప్ప అని అడుగుతున్నాను నేను. ఆ రకమైన కాంట్రాస్ట్ స్టేట్మెంట్ చేయొద్దు కదా. దేశంలో ఏం చేస్తారు చెప్పండి? దేశంలో ఎవరికైనా పిలిచి సినీ ఫీల్డ్ కి సంబంధించి, ఇప్పుడు సినీ ఫీల్డ్ అంటే లక్షల మంది దానిపైన ఆధారపడతారు. అది ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి చాలా మంది ఉపాధి పొందుతున్నారు. సో ఇది డెవలప్ చేసుకుంటే అది ఒక రంగం ఉపాధికి కూడినటువంటిది కదా. అది చేసుకోవద్దంటే ఎట్లా? చేసుకోవద్దు ఆయన ఎందుకంటే అంటున్నారు కదా. కాకపోతే నంది అవార్డు అన్నది కేవలం ఏదో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిందిగా మీరు చెప్పకూడదు. ఒక మతానికి చెందిన దురహంకారము, అది హిందూ మతానికి చెందింది, తీసేసేయాలి. కాబట్టి ఈ మత దురహంకారము హిందూ వ్యతిరేకత అడుగడుగున మీరు కూడా ఇంకా మాట్లాడతారా? ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. దీని మీద కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయంలో నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చేసరికి ముస్లింలని అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అంటున్నారు. మళ్ళీ ఇరాన్ యుద్ధం, ఈ యుద్ధంలో చమురు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ మీ మీద విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మతాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. ఇష్యూగానే డీల్ చేయాలి తప్ప నో నంది అన్నది ఒక మతానికి సంబంధించిందిగా చూడకూడదు. నేను ఇస్లాంను వ్యతిరేకిస్తలేను, అన్ని మతాలను గౌరవించండి అంతేగాని ఇక్కడ అన్ని మతాలను గౌరవించడం తప్పు కాదు, కానీ ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. రైట్, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెబుతూ మీరు చెప్పే మీ వ్యాఖ్యలన్నీ కూడా అభ్యంతరకరంగా. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు అదేవిధంగా ప్యానలిస్ట్ మిత్రులందరికీ శుభోదయం. మీరైనా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆంధ్ర అవార్డులు కద్ర అవార్డులు అనాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా సార్, అదే అడిగి వస్తున్నా. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ టైంలో మా అక్కగారు కూడా ఉన్నారు. ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులలో
ఒక వర్గం పరిపాలించే వర్గము ఇక్కడ భాషను, ఇక్కడ పాటలను, ఇక్కడ మాటలను ఎట్లా అవమానించిందో మనకు తెలుసు. మీరు ఒక 50 ఏళ్ళ నుంచి జర్నలిజం ఉన్నారు. సో విలన్లకు పెట్టే భాషగా ఉండే తెలంగాణ భాష అని ఆ రోజు నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత కవులు, కళాకారులు, ఈరోజు హీరోలు, హీరోయిన్లు అందరూ తెలంగాణ భాష మీదనే ఆ స్థాయికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఒక పోరాటం, తెలంగాణ సాధికారత సాధించుకున్న తర్వాత, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి ఏ భాషలో కేసీఆర్ భాష అంటే కొందరు అసహించుకునే పరిస్థితిలో ఉండే తెలంగాణ ఉద్యమంలో ఆ భాష ఇనసొంపుగా మారింది. ఈరోజు తెలంగాణ భాష అందరిది, ప్రత్యేకంగా భాషతోనే పెడుతున్నారు. ఇప్పుడు సార్ నిజంగా చెప్తున్నాను సార్, ఐఎమ్ హ్యాపీ ఫీల్. ఈరోజు మేము కూడా మాట్లాడాలంటే ఇబ్బంది పడేటోళ్ళం. కేసీఆర్ భాష మాట్లాడిన తర్వాత మా అందరికి కూడా ఒక ఆత్మగౌరవం పెరిగింది. అది వాస్తవం. నేనేమంటున్నా సార్, ఇప్పుడు గద్దర్ అవార్డులు ఇచ్చిండ్రు, ఎవరు వద్దంటలేరు. కానీ గద్దర్ అవార్డులో ఎవరికి ఇవ్వాలి సార్? ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న పనిచేసిన ఒకే సినిమాలో ఏమన్నాడు పల్లరాజేశ్వరరెడ్డి గారు, ఒకే సినిమాలో 5 అవార్డులు ఇస్తే ఆ 5 అవార్డులలో మిట్టపల్లి సురేందర్ పాట రాస్తే ఆ పాట అందరు రింగ్ టోన్లలో ఉంది సార్. ఈరోజు కొన్ని లక్షల మంది రింగ్ టోన్లలో ఉన్నది. సోదరి అక్క కూడా తెలుసు. సో ఈ మిట్టపల్లి సురేందర్ పాట మీకు వినిపిస్తారు సార్. ఆ పాట నేను రాజ్యమేమి లేకున్నా నేను రాజులాగా చూసుకోగలను, నా దగ్గర ధనులేం లేకున్నా నేను ధనవంతురాలుగా చూసుకోగలను, ఒక పేదవాడి ఆవేదన. అది తెలంగాణ మాడలికం, తెలంగాణ పదాలే, ఇంకొక పదం ఉండదు. సో అట్లాంటి పదాల పాట ఆ సినిమాలో అందరికీ అవార్డులు వచ్చినాక ఒక ముట్టెపల్లి సురేందర్ అనేవాడు కళాకారుడు అందరి వాడు సార్. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా క్లోజే, అదేవిధంగా పల్లరాజేశ్వరరెడ్డి క్లోజే, మా అందరికి క్లోజే. మాట్లాడినప్పుడు ఆ తువ్వల పోతూ నా దగ్గర కలిసిపోయినందుకు ఎలక్షన్ అయిపోయినాక ఆయన గెలిచిన తర్వాత, ఆయనకి ఇచ్చిన తర్వాత అవార్డు క్యాన్సిల్ చేసిండు, బాధాకరం కదా అని ప్రశ్నించారు. నేనేమంటున్నా, ఇప్పుడు అక్క చెప్తుంది రేవంత్ రెడ్డికి సీఎం ఎస్పెషల్గా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ పట్ల ఎలాంటి ఆలోచన ఉందో మనం ఇక్కడ కూర్చొని చర్చించాం సార్. గతంలో ఏదైతే అల్లు అరవింద్ సంబంధించిన అల్లు అర్జున్ తొక్కేస్తాం పొడి చేస్తామని మాట్లాడారు. మళ్ళా ఎమ్మటే పవన్ కళ్యాణ్కు రేట్లు పెంచుకో హౌస్లో మాట్లాడింది కదా సార్. నేనేమంటా, హౌస్లో కూర్చున్నాడు సార్. బయట మాట్లాడినంటే ఇప్పుడు అక్క కూడా డిఫెన్స్ చేయొచ్చు, నేను కూడా డిఫెన్స్ చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. హౌస్లో ఎవరు వచ్చినా నేను రేట్లు పెంచుకునేది లేదు, హరిహర బ్రహ్మాదులు వచ్చినా పెంచుకోలేదు అని చెప్పాడు. మళ్ళీ హౌస్లో కూర్చొని మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాగానే పెంచుకోవచ్చని ఎట్లా పర్మిషన్ ఇచ్చింది సార్? ఏంది సార్ అది? ఒక ముఖ్యమంత్రి సార్, ఈ రాష్ట్రానికి మన అందరికీ ముఖ్యమంత్రిగా మాట్లాడలేకపోతే ఎట్లా, మాట మీద నిలబడపోతే ఎట్లా? నేనేమంటున్నా, ఈరోజు మిట్టపల్లి సురేందర్కి ఎందుకు నువ్వు రిజెక్ట్ చేసినావు? ఏ బేస్ మీద రిజెక్ట్ చేసినావు? ఇచ్చిన 5 మందికి అదే సినిమాలో ఆంధ్ర వాళ్ళకి ఎట్లా ఇస్తావు? మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడాలనే కదా. చిరంజీవి లాంటి వాళ్ళని ఒక చిరంజీవి కూడా తీసుకెళ్లారు. చిరంజీవి పక్కనుండి ముఖ్యమంత్రిని పక్కనున్నాక చిరంజీవి ముఖ్యమంత్రి పొగడకపోతే ఎవరు పొగుడతారు సార్? ముఖ్యమంత్రి అట్లా చేసి ఇట్లా చేసి అంటారా సార్? ఎవరన్నా మీరు అంటారా? నేను అంటానా? ఒక ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి అద్భుతం అమోఘం అనాల్సిందే, అది అన్నాడు. అంతకంటే ఏమన్నాడు ఆయన? సో నేనేమంటున్నా, ఇప్పటికైనా మీరు ఇక్కడ భాష పట్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరించాలి. అంతేగాని మరి మిట్టపల్లి సురేందర్ గారికి అవార్డు ఎందుకు తిరస్కరణ చేసినాం? అదే సినిమాలో 5 అవార్డులు ఎందుకే ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చినాం? ఇది మౌలిక ప్రశ్న. తెలంగాణ కళాకారులు లేరా? తెలంగాణ పాటలు పాడిన లేరా? సినిమాలు తీసిన లేరా? ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఇవ్వకుండా నువ్వు వాళ్ళకి ఇచ్చి ఎందుకు కాదు? అవన్నీ ఎన్టీఆర్ అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు అన్ని మరి ఆ మాటకు వస్తే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళే కదా. అట్లాగే రామనాయుడు గారు అవార్డు సార్ వాళ్ళకి ఇవ్వంగా మేము వద్దంటలేము, వాళ్ళని ఇక్కడ సినిమా తీసుకోవంగా మేము వద్దలేదు. ఆ రోజు కేసీఆర్ గారే ఇక్కడ మీకు ముళ్ళు గుచ్చుకుంటే మా పంటితో తీస్తున్నారు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక్క ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా దాడి జరిగిందా సార్? ఏమైనా ధర్నా జరిగిందా? ఏమైనా ఇబ్బంది పెట్టినామా? 10 ఏళ్ళ ఎక్కడైనా ఇబ్బంది పెట్టినాడు? ఒక్క క్లిప్పింగ్ చూపెట్టండి. లేదు కదా. అంతే గౌరవంగా మేము కాపాడుకున్నాం, అంతే గౌరవంగా వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ రాష్ట్రం ఉన్నారు? ఇది హైదరాబాద్ అంటే సార్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నాడు ఇక్కడ. దట్స్ బికాస్ ఆఫ్ నిజాం పరిపాలించడం. హిందీ లాంగ్వేజ్ సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. కానీ నేనేమంటున్నా, నువ్వు ఓన్లీ పల్లరాజేశ్వరరెడ్డిని తొవ్వలో కలిసినందుకే, జనగంలో పోతూ తొవ్వలో కలిసినది ఎందుకు రిజెక్ట్ చేసినావు సెలక్షన్ చేసిన తర్వాత అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది సార్. సో నేను అడగట్లేదు, తెలంగాణ సమాజం అడుగుతుంది. ఎందుకు రిజెక్ట్ చేసినావు చెప్పాలి, దానికి సంబంధించిన మాట్లాడాలి. రామస్వామి గారు నకిరేకల్. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు సాగుకొట్టి సంతాపం తెలిసినట్టుంది సార్ ఆయన విషయం. తెలంగాణలో ఫిల్మ్ యూనివర్సిటీలో కనీసం నల్గొండ జిల్లా వాసి అయిన ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద కూడా ఇవ్వలేదు సార్. ఆయన ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద నిన్న పొగిడారు కదా. ప్రభాకర్ రెడ్డి గారే చిత్రసీమ ఫిల్మ్ సిటీ ఏమంటారు, ఇది చిత్రపురి కాలనీ అంతటికి సొంతంగా ఇచ్చారని కూడా అన్నారు. సో ఆయన పేరు మీద అవార్డు ఇవ్వమని
నల్గొండ జిల్లాలో ఆయన ఏకైక తెలంగాణలో పుట్టినవాడు, కనీసం ఆయన పేరు మీద అవార్డు ఇవ్వలేదు. ఇమ్మని చెప్పండి, తప్పేమలేదు కానీ ఇదంతా ఏంటంటే సారు, అల్లు అర్జున్ అరెస్టు చేసి దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు ఈయన చేసిన ప్రయత్నం తప్ప ఇల్లు అయిపోతుంది ఏమీ లేదు, ఆయన చేసింది కూడా ఏమీ లేదు. మీరు ఆ యాంగిల్కి వెళ్ళారా? మరి ఆయన చూసింది అదే కదా, నా పేరు మర్చిపోయిందని అరెస్ట్ చేసి అల్ల పెట్టాడు. ఓహో, అక్కడికి వెళ్ళారా మరి? దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు అన్న ఒక్క నిమిషమే, మీరు నల్గొండ వాది కాబట్టి నేను అడుగుతున్నా మిమ్మల్ని, నిజంగానే అదే కరెక్ట్ అనుకుని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఒక యాక్సిడెంట్ లో జరిగినప్పుడు ఆపులు పడిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉండింది, అది మీరు ఎందుకు చేయలేదన్న ఉద్దేశంతో కదా మాట్లాడింది. అది తర్వాత సార్ మనం మాట్లాడే ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్న తర్వాతనే అదంతా జరిగింది. సో ఆ క్రమంలో కలవాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉంది సార్. పాన్ ఇండియా హీరోగా ఉన్నటువంటి వ్యక్తికి హ్యుమానిటీ కూడా సమాజం పట్ల అట్లే ఉండాలి. ఏ సమాజంతో మనం డెవలప్ అయ్యామో వాళ్ళ పట్ల ఉండాల్సిన కృతజ్ఞత భావం ఉండాలి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సింహనాదం ఏమిటి, ఆ తర్వాత ఆయన జారిపోవడం ఏమిటి? ఎందుకు జరిగింది అన్న దానికి కేవలం పేరు చెప్పలేదు కాబట్టి సోదరులు అందుకే అనుమానం వాళ్ళకి. రెండో విషయం సార్, ఇప్పుడు అవార్డులకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు చేశారు తప్ప వీళ్ళకి ఇచ్చిరా మీ దగ్గర ఎక్కడైనా ఉంటే చెప్పండి. మిట్టపల్లి గారికి ఇచ్చిన తర్వాత అట్లేం కాదులేండి, అంటే అట్లా కాదు. ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు అనుకుంటే వెంటనే తీసేస్తారు. అది ఇక్కడే కాదు, ఇప్పుడు ఏపీలో సతీష్ చంద్ర ఏపీలో చెప్పేదండి, ఏపీలో సతీష్ చంద్ర గారు అన్నటువంటి ఒక జర్నలిస్ట్ కి అనౌన్స్ చేసి ఫోన్ కూడా చేశారు పాపం. ఆయనకి చేసిన తర్వాత మళ్ళీ ఒక గంటకి లేదండి మీ పేరు తీసేసామండి అని చెప్పారండి. చాలా అవమానం. ఆయన ప్రముఖ జర్నలిస్టు, ఆయన్ని అట్లా అవమానించాల్సిన అవసరం పేరు తీయకపోతేనే జైల్లో పెట్టిండు. ఆ పైసలు పెంచుకోవద్దా అయినా ఎవరికి వచ్చినా నేను రూపాయి కూడా పెంచేది లేదని అసెంబ్లీలో రికార్డెడ్ మాట్లాడిండు. మరి అంటే ఇబ్బంది కాదు పాపం రేవంత్ రెడ్డి గారిని అనకూడదు. ఆయన అంత కాదు చంద్రబాబు గారి మాట కాదనలేడు కదా. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ తెలుగుదేశం కాదు ఏపీకి వచ్చేసరికి కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఏం ఫీల్ కావట్లేదు. బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ గారు మోడీ అట్టర్ ఫ్లాపర్ ని రాస్తే కూడా వీళ్ళెవరు ఖండించరా. అవునవునని పాపం ఆయనలే టెర్రరిస్ట్ అంటేనే భరించిన వాళ్ళు వీళ్ళు పెద్ద. అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ 4 పార్టీలు ఒకటైపోయి వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారి టికెట్ పెంచడాన్ని మనం తప్పట్టక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు అటువంటి చంద్రబాబు గారితో దాన్ని మనం ఎట్లా కాదండి. రాహుల్ గాంధీ గారితో కూడా ఏ మాట కాదు, రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారికి కూడా సంబంధం ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఏపీ వరకు ఆ పోల్ వాళ్ళిద్దరు కలిసే ఉండాలి. తెలంగాణ వరకు బీజేపీ మిట్టపల్లి సురేందర్ అన్న పేరు ఒకవేళ ఉండుంటే, నిజంగానే మాకు మిట్టపల్లి సురేందర్ గారి పేరు అందులో ఉండుంటే వచ్చినాక ఈయన దగ్గర ముఖ్యమంత్రి గారు తీశారని మీరు చేసే ఆరోపణలు మీరు మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను. మిట్టపల్లి సురేందర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారి గురించి బ్రహ్మాండమైన పాట రాసింది. ఈ రోజు వరకు కూడా జనం దాంట్లో ఉన్నది. అంటే మీకు ఆ పక్షపాతం నిజంగానే ఉంటే చేస్తుండే వాళ్ళే కదా. ముఖ్యమంత్రి గారికి అంటగట్టడం సరైనది కాదు. ముఖ్యమంత్రి గారే అదే పేరు పెట్టడానికి జైలు వేసిండు. ముఖ్యమంత్రి గారికి తెలియకపోయినా ముఖ్యమంత్రి గారు తెలిస్తే కోపం వస్తుందేమని కూడా వీళ్ళు ఒకటే మాట, పేరు పలకనందుకే జైల్లో పెట్టిండు. ఆయన పోయేటప్పుడు కొమ్మినేని శ్రీనివాసులు కలిసిపోయిండు కాబట్టి రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ అందరికీ నమస్కారం సార్. ఈ గద్దర్ అవార్డు అని పేరు పెట్టడమే అసలు గద్దర్ ఎప్పుడు నంది అవార్డు అనే సినిమా అవార్డు వ్యతిరేకించాడు సార్ అతని పాపం. అతని జీవితకాలంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు వాటి మీద పోరాడి అసలు దానికి ఆ పేరు సరైన పేరు కాదు సార్. ఏదో పెట్టారని చెప్పి ఎవరిలో మెప్పించారని చెప్పిన పేరు సార్ అది.
అదొక పాయింట్. నెక్స్ట్ అసెంబ్లీలో చాలా దారుణంగా జరుగుతుంది సార్. అసలు ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, మన సార్ చెప్పేది ఏంటి, తొక్కుకుంటూ వచ్చినా అంటాడు. అసెంబ్లీలో సాగట్లేదు సార్ అది. అట్లా కాదు, ఆయన ఉపన్యాసం ఆయన చెప్పదలిచాడు, తొక్కుకుంటా మళ్ళీ గెలుస్తానని చెప్పడానికి ఆ పదం వాడారులే కానీ తొక్కుకుంటాను ఒక్కసారి లేదు సార్. అది మామూలుగా ఒకసారి అంటే పర్లేదు, ప్రతి అసెంబ్లీ సెషన్లు ఇది కూడా ఉన్నాయి. ఇంకా మన డెవలప్మెంట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, పద్ధతి ప్రకారం మాట్లాడితే జనాలకు ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలని. ఇంట్రెస్ట్ గానే ఈ ఏపీ అసెంబ్లీతో పోలిస్తే తెలంగాణ అసెంబ్లీ చాలా బెటర్ గానే జరుగుతుంది. కనీసం ఈ బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడుతున్నారు. సరే, ఆ వాదోపవాదాలు లేకపోతే, ఆ హీటెడ్ డిబేట్ లేకపోతే బాగుంది. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు వాడచ్చా వాడకూడదా అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటుంది మిత్రమా. రైట్. సుధాకర్ రెడ్డి గారు, కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు. కొమ్మినేని గారు నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను కొమ్మినేని గారు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు గారు వచ్చి సినీ పరిశ్రమ పైన ఎక్కువగా శ్రద్ధ చూపించాలి అని అన్నాడు. అదే తీసుకుంటే ఆయన సోదరుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, ఆయన్ని సంబోధించకుండా ఇప్పుడు ఆయన సినీ పరిశ్రమలో ఉన్నాడు, సినిమాలు తీస్తున్నాడు. ఆయన్ని సంబోధించకుండా చంద్రబాబు గారు శ్రద్ధ వహించాలి అనడంలో చిరంజీవి గారికి ఏం వ్యత్యాసంతో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు అంటే తప్పే ఉంది దాంట్లో అడిగితే. ఇప్పుడు ఇంకోటి, మద్రాసు నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చేటప్పుడు కూడా ఇట్లా తెలుగు వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, అటు తెలంగాణ వాళ్ళ కంటే కూడా ఎక్కువ పోరాడారు, చేశారు. అక్కడే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఆలోచన చేసినట్టు అల్లు అరవింద్ సినిమా కాడ మనం కొంచెం వివక్ష చూపించినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందో అనే ఉద్దేశంతో కూడా ఈ గద్దర్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యత ఇచ్చినచ్చని కూడా భావించవచ్చు కదా కొమ్మినేని గారు. ఇది కూడా ఆలోచన. ఎందుకంటే ఏదైనా సరే కళాకారుల పట్ల మట్టుకు బ్యాలెన్సింగ్ గా వెళ్ళడం అనేది రెండు తెలుగు సినిమా పరిశ్రమలు కూడా బాగుంటుందని మటుకు నా ఉద్దేశం కొమ్మినేని గారు. రైట్. ఇక ఇప్పుడు చిన్న విరామం తర్వాత కేటీఆర్ వర్సెస్ రేవంత్ వర్సెస్ కేటీఆర్ చాలా హోరాహోరీగా వ్యాఖ్యలు, వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఎవరిది పై చేయింది? నిజంగానే తొక్కుకుంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారా? కేసీఆర్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని పర్మిషన్ అడిగారా రేవంత్ రెడ్డి గారు చెబుతున్నట్టు? వీటన్నిటి మీద చర్చలోకి వెళదాం. ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా మీ వాదన చెప్పండి సంక్షిప్తంగా. ఏమిటి తొక్కుకుంటూ వచ్చేస్తానని చెబుతున్నారు, రైతునామ సంవత్సరం అంటున్నారు, అలాగే మొత్తం కేసీఆర్ గారు వచ్చి మోడీ గారిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారట, మోడీ గారిని అడిగారట. ఎంతవరకు వాస్తవం? సార్, మోడీ గారిని అడిగినట్టుగా మోడీ గారే చెప్పారు, నేను చెప్పడం. అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఖండించినట్టున్నారు కదా. ఖండించినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాడుతున్నారు మరి? అనే ఎలక్షన్ టైంలో మాట్లాడిన, ఎలక్షన్ టైంలో బీజేపీ ఏదైనా మాట్లాడతారు. ఓకే, మీరు అంటే చెప్తున్నా, మోడీ అంటే ప్రధాని స్థాయిలో రాలే, ఆయన బీజేపీ పార్టీకి వచ్చి మాట్లాడిండు. అభిప్రాయాలు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి, నో ప్రాబ్లం. కానీ బట్టగాల్సి మీదే ఎట్లా మోడీ ముట్టిండి అంటున్నా, మోడీ ముట్టిండి అంటున్నా నేను. ప్లీజ్ సార్, ఆయన వాస్తవానికి కేసీఆర్ గారు అడిగింది ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తే వచ్చేటువంటి రాజకీయ ఒడిదొడుకులలో నాకు సహకరించండి అని చెప్పడానికి ప్రయత్నం. మోడీ గారు అంటే భయపడే అంటే మీరు విన్నారా? అదే మరి సార్, మన కంప్లీట్ మోడీ గారిని భయపడే కాదు సార్, మోడీ గారు భయపడే కాదు సార్. లెట్ మీ కంప్లీట్ సార్. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, ఒక నాయకుడి మార్పు జరుగుతున్నప్పుడు ఏదన్నా ఒడిదొడుకులు వస్తే గిస్తే సస్తే, ఇవన్నీ పాయింట్లు నేను మళ్ళీ మీరు మొత్తం కంప్లీట్ కానివ్వండి. వాళ్ళ పార్టీలో ఏమైనా అంతర్గతమైన కుంపులాటలు కనుక జరిగి గవర్నర్ పాత్ర చేయాల్సి వస్తే మీరు నాకు సహకరించండి అని అడగడానికే తప్పిస్తే ఆయన కేటీఆర్ ని చేసుకుంటేంది, కవితమ్మని చేసుకుంటేంది, ఇంకోటి వాళ్ళకి అధికారం 88 మంది 100 మంది ఇవన్నీ చేసుకుంటే పరగపడేది ఏముండే? ఇవన్నీ చేస్తే పరగపడలేదు. వాళ్ళ పార్టీ చీల్తదేమన్న భయానికి ఆ చీలే అది అయిపోయింది. సరే, దాని మీద చెప్పారు, బాగానే ఉంది. తొక్కుకుంటా వచ్చేస్తాను మళ్ళీ అంటున్నారు. ఒకసారి తొక్కాను, మళ్ళీ ఒకసారి తొక్కుతానంటున్నారు. రేవంత్ రెడ్డి తొక్కే నేచరే సార్. ప్రజలను తొక్కుతాడు, ప్రజలను తొక్కుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలను తొక్కుతున్నాడు కాబట్టి తొక్కే నేచర్ ఉన్నాడు. కాబట్టి అక్కడ అసెంబ్లీ తొక్కిన మాట్లాడిండు. ఇప్పుడు రైతులను తొక్కుతున్నాడు, అందరినీ ఎల్లుండి డబ్బులు వేస్తున్నారంట కదా, ఎకరం వరకు అందరికి వేసేస్తారంట కదా డబ్బులు. సార్, వాళ్ళ రైతు డిక్లరేషన్ చదువుకొని మాట్లాడాలి సార్ రేవంత్ రెడ్డి గారు. నేను అందుకోసం రైతులను తొక్కుతున్నాడు అంటున్నా. రైతు డిక్లరేషన్ లో ఉన్నటువంటి మీ వాగ్దానాలలో ఎన్ని పూర్తి చేశారో చెప్పండి. మీరు అబద్ధాలు మాట్లాడాలంటే అవార్డు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలి, ఏం తక్కువ ఏం లేదు.
మీరు ఒక దుర్మార్గ పాలన తెలంగాణ చేసుకుంటూ మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నాం, మేము రైతు భరోసా ఇస్తాం, ప్రతి పంటకి రైతు భరోసా ఎందుకు సార్? పంట పెట్టుబడి కోసం. ఇప్పుడు పెట్టుబడి ఉందా సార్? మార్చి నెలలో ఎవరు పెట్టుబడి పెడతారు సార్? వరిసేలు యాసంగి వరిసేలు కోసే కాలం వచ్చింది, పత్తి సేలు లూట్లు ఎప్పుడో పోయినాయి, ఇంకా కూరగాయలు అసలు పండుతూనే లేవు ఇక్కడ తెలంగాణలో, పండేదే లేదు. పత్తి వరిసేలు 2 తప్ప వేరే పంటలు లేవు. మీరు ఏ పంట పెట్టుబడి కోసం ఇప్పుడు మీరు రైతు భరోసా ఇస్తున్నారు సార్? ఇప్పుడు అంటే మీరు మీ దగ్గర పైసలు ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఫైనల్ గా చెప్పండి ఒక మాట. 2029లో అధికారం కాంగ్రెస్ దేనని చెప్పడం ఆయన ఉద్దేశం. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అనుకోండి. 2029 కాబట్టి 2069లో కూడా ఉన్నాయండి. మేము కాదంటలేను. ప్రజలు ఒప్పుకుంటే ప్రభుత్వం వస్తుంది, ప్రజలు ఒప్పుకోకపోతే ప్రభుత్వం పోతుంది. మీరు ఎలక్షన్స్ కంటే ముందు కేసీఆర్ గారి గురించి ఇదేం మాట్లాడారు? అపర చాణక్యుడు, ఏమన్నా చేస్తాడు పోయి, పవర్లకు వస్తాడు పోయి, ఏమన్నా. ఇప్పుడు మీరు ఏ మీడియా పర్సన్ అడగని, ఏ కార్యకర్తను అడగని, ఎవరిని అడిగినా ఇదే మాట చెప్పినారు. ప్రజలు గొప్పవాళ్ళు, ఏ నిర్ణయం తీసుకున్నారు. అపరాధం చేసుకుంటున్నాడు. కొన్ని క్యాండిడేట్లు మార్చకుండానే చాలా మందికి అర్థమైంది. అది కాదు ఆయన్ని ఎక్కడ తప్పు పట్టారంటే పాలన తప్పు పట్టింది తక్కువ గానీ యాటిట్యూడ్, ఆయన ధోరణి, అహంభావ ధోరణి అనేటువంటి విమర్శకి ఎక్కువ సీనియర్ జర్నలిస్ట్ ఎన్టీ రామారావు గారు 89 ఓడిపోయినప్పుడు ఏమన్నా ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చాడు, బీసీ రిజర్వేషన్లు ఇచ్చాడు, మండలాలు చేశాడు, ₹2 కిలో చెయ్యనివి ఏంటి, సంక్షేమ పథకాలు చేయనివి అని చెప్పండి. ఆయన యాటిట్యూడ్ ఓడగొట్టిందా, ఆయన పథకాలు ఓడగొట్టినాయి? యాటిట్యూడ్ ప్లస్ రంగా గారి హత్య జరగటం ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి యాటిట్యూడ్ కూడా రేవంత్ రెడ్డి ఓడగొడతానే చెప్పదలుచుకున్నాను. తొక్కే యాటిట్యూడ్ ప్రజలు ఆయన ప్రజలు తొక్కడం వల్ల దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఓడగొడతారు అందరికి తెలుసానా? ఇది కూడా పాయింట్. దేశంలో అన్ని పార్టీలు తెలుసు, ఓటును ఎవరు దొక్కుతారో అందరికి తెలుసు. మాట్లాడితే ఓకే ప్రకాష్ అన్న ఒకటి మాట్లాడిండు. ఎవరిది పై చేయింది? కేటీఆర్ గారిదా? ప్రకాష్ అన్న మాట్లాడిండు. సార్ అసెంబ్లీలో చాలా సార్లు కేసీఆర్ గారు నేను దుఃఖలాగున్నా 10 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది ప్రజలు అవకాశం ఇస్తే నాకేం ప్రాబ్లం అయ్యా అని 10 ఏళ్ళు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ అన్న మాట్లాడతారు, పెద్దలు నా గౌరవము. ఆయన రాజకీయాల 4 ఓట్ల కోసం మోడీ గారు వచ్చి మాట్లాడిపోయిండు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఇన్నట్టు మనం చూసినట్టు ఆయన అవసరాల కోసం ఓట్ల కోసం మాట్లాడిండు. ఆయన మా పార్టీలో బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నాక మా కేసీఆర్ నాయకుడు ఒకటే అన్నాక మేము ఎందుకు మార్చుకుంటాం, మీరు ఎందుకు ఆగమైనారు అంటే ఓట్ల కోసం. సార్ ఓట్ల కోసం మాట్లాడినది నరేంద్ర మోడీ తెలుసు. తెలంగాణ విషయంలో తల్లిని చంపి బిడ్డను బతికించడని మాట్లాడి మోడీ ఇంకేం మాట్లాడతాడన్నా? ఒక నిమిషం ఆగు నేను మాట్లాడ. ఇక తొక్కుకుంటూ వస్తాడు. మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పింది సార్ క్లియర్గా, ఏమని ఎవరిని దొక్కుతాడు సార్? ఇప్పుడు అన్న మాట్లాడండి ఏమన్నాడు? ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు, ఆడేమో సూపర్ 6 అన్న విషయంలో వీళ్ళు వీక్ అయ్యారు. అదే ఏమంటారు సార్? వచ్చిన మొట్టమొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి తర్వాత ఎవడొచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని 6 గ్యారంటీలు అమలు చేసేటట్టు చేస్తామని చెప్పారు. ఏడ చేసారు సార్? ఈరోజు 2,000 పింఛన్లు, రేపు 4,000 పింఛన్లు, ఇవాళ 10,000 పింఛన్లు, ఈరోజు 10,000 ఏది రైతు బంధు, రేపు రైతు భరోసా 15,000, ఉద్యోగ వృద్ధి, స్కూటీలు 2,500 ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఇన్ని కాదు సార్. ఒక్కటే సార్ చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ చెప్పిండు. తొక్కుకుంటూ ఎవరిని వస్తాడు? ప్రజలను తొక్కుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పిండు సార్. ఏమన్నాడు? ఒకడు వస్తాడయా, ఎవరిది సెక్యూరిటీ గార్డ్ ఏమంటారు మన ఆయన ఏమంటారు? ఒకరేమో ఐపీఎస్ అవుతాడు ఎగ్జామ్ రాసి, ఒక ఆయననేమో సెక్యూరిటీ గార్డ్ అవుతాడు. సో నేను ఐపీఎస్ రాసిన వీళ్ళందరూ ఏవో కోమటిరెడ్డి వెంకరెడ్డిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన ముఖ్యమంత్రి కాకముందుకే పిసిసి ప్రెసిడెంట్ కోటాలో తెచ్చుకొని హోంగార్డులు ఉన్నారు. ఎంతోమంది హోంగార్డ్, సీనియర్ హోంగార్డ్ ఉంటాడు. హోంగార్డ్ ఉన్నంత మాత్రం ఏమైతే అంటే ఆయన ఆలోచన విధానం పార్టీ వాళ్ళని దొక్కిండు సార్. ఈ రోజు వాళ్ళ కాంగ్రెస్ లో ఆ మాత్రం గట్టిగా తెలివిగా ఉండగలగాలి సార్. ఆయన ఒక్కడే కాదు, ఆయన ఉన్న గురువు మేనేజ్ చేసుకున్నాడు. ఇదే విధంగా ఇప్పుడు ఈ రోజు మోడీ క్రియేట్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ భయపడుతున్నారు రేవంత్ రెడ్డికి 100%. ఎందుకు? సో ఈ రోజు పోతారంటే ఆడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మోడీ ఉన్నారు, ముగ్గురు కలుపుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు. అందుగురించే రాహుల్ గాంధీ ఎంతో అంత ₹10 ₹5 తీసుకురారా నాయన మేము ఎలక్షన్లో కొట్టాలి. అందుగురించి మొన్న అన్నాడు కదా ఆయన అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఏది ఉందో బయటకు వస్తారు. 1000 కోట్లు కార్యకర్తలు తలుచుకుంటే 1000 కోట్లు మేము కలెక్ట్ చేస్తాడు. ఏ పార్టీకైనా సాధ్యమవుతుంది సార్?
బీజేపీ పార్టీకి అయితే కదా, కాంగ్రెస్ పార్టీకి అయితే చెప్పండి సార్ ఒక మాట. కార్యకర్తలు తలుచుకున్నా అంటే ఆయన 1000 కోట్లు ఏది ఎలక్షన్ లో సిద్ధంగా ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడండి, ప్రజలకు ఇచ్చిన వాటి మీద మాట్లాడండి, కన్సర్న్ కాండి. అంతేగాని ఎవరు దొక్కలేరు, మీరు ఒకటి 2 పాయింట్లు. ఒకటి, తొక్కుకుంటా అధికారంలోకి రావటం సాధ్యమేనా? సొంత పార్టీ వాళ్ళని దొక్కారన్నది వాళ్ళ అభిప్రాయం, జనాన్ని దొక్కారని. ఈ చట్టబద్ధత ఎంతవరకు చేస్తా ఉన్నారు అక్కడ మాత్రం మీరు ఇబ్బంది పడ్డట్టే కదా. ఇద్దరు సోదరులు మాట్లాడదాం రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మీకు సమాధానం ఇచ్చే అవకాశం సార్. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు 2 రోజులు నేనే రాజు నేనే మంత్రి అని చెప్పినటువంటి నాయకులు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయినారని చాలా విపరీతమైనటువంటి ఆరోపణలతోనూ ఒకటి. రెండోది, మూసీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినవి వాటిని డిపిఆర్ బుక్ ఎండి గారు నరసింహారెడ్డి గారు చూపిస్తే అసలు డిపిఆర్ఏ లేదు, ఇదంతా ఎట్లా జరిగిందని పదే తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ఉద్దేశంలో ఆయన ఎన్ని మాటలన్నా ముఖ్యమంత్రి 2 రోజులు గమనించారు, వెయిట్ చేశారు. ఆయన అవకాశం వచ్చినప్పుడు గవర్నర్కి తీర్మానం చేసి ఆ సందర్భంలో చెప్పినారు, నువ్వు చేసిన తప్పులు ఏంటన్నది ఎత్తి చూపినారు, లెక్క చెప్పినారు. నీకు ఆ లెక్కని నువ్వు పట్టించుకోకపోతే అది నా తప్పు కాదు. నేనేమంటున్నంటే నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటని గవర్నర్ ప్రసంగానికి ఎందుకు ధన్యవాదాలు తెలపాలని మాట్లాడినటువంటి, మరి గతంలో 10 సంవత్సరాలు మీరు చేసిరు కదా సార్. గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు, మరి ప్రభుత్వం ఏమిస్తే గవర్నర్ చేస్తారు, మరి అది మీకు తెలియదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీకు అహంకారమైనటువంటి మాటలు. ముఖ్యమంత్రి గారు నేను ఏం చెప్పినారంటే, తొక్కి ఇక్కడ దాకా వచ్చిన మీన్స్ అంటే నీ ప్రభుత్వం 10 సంవత్సరాలు నీ అహంకారాన్ని, నీ నియంతృత్వాన్ని, నీ బానిసత్వాన్ని తొక్కి నేను ఈ సీట్లో కూర్చున్నాను చెప్పినారు. ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేను ఇండిపెండెంట్ గా నేను జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ, తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన, పార్టీలకు వచ్చిన, ఇది నా క్యాపబిలిటీ. నీ క్యాపబిలిటీ అంటే మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు ఇంపోర్ట్ లీడర్ గా నువ్వు వచ్చినావు. నువ్వు సిరిసిల్లలో నీకు టికెట్ ఎట్లా వచ్చిందో, ఆ రోజు పొత్తులో భాగంగా ఎట్లా అయ్యిందో చెప్పడం జరిగింది. పక్కనే ఉన్న తల దూకున్నటువంటి నీ బావకి మంత్రి వచ్చిందో అని ముఖ్యమంత్రి ఫస్ట్ క్యాబినెట్ లో ఎందుకు చేయలేదు అని అడిగింది కదా సార్. చెప్పమండి సమాధానం జనాలకు పోతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నాను. ఒక క్లారిటీగా ముఖ్యమంత్రి తన విజన్ చెప్పినారు. సో ఆ విజన్ లో రేపు కూడా గిట్లనే చేసుకుంటూ వస్తా అని చెప్తే మీరు మా పార్టీ సీనియర్ నాయకులను తొక్కి వచ్చినామని మీరు ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీరు పదే ఈ సమాజమే మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటుంది. ప్రతిపక్ష హోదా కూడా రేపు ఉండదు. ఇదే అహంకారమైన మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నా, ఇవాళ చట్టబద్ధ గురించి మాట్లాడుతున్నా. చట్టబద్ధ గురించి మాట్లాడినప్పుడు నీకు చట్టబద్ధత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందని నేను అడుగుతున్నా. ఎందుకు అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో అభయహస్తం కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ చట్టం చేసిన పెద్ద మనిషి ఆ రోజు. దానిని 2021వ తారీఖు మార్చిలో ఎందుకు రద్దు చేసిండు? పింఛను అది ఏమంటారు యాక్సిడెంట్ మీరు మొదట సమర్థించిన తీరు బాగానే ఉంది, కానీ పరీక్షలో ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం ఇంకోటి రాస్తే అట్లా వాళ్ళు నేరుగా అడుగుతున్నా సార్. నువ్వు ప్రశ్న చట్టం గురించి చట్టబద్ధ ఇంట్రెస్ట్ ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు కూడా మంది లబ్ధిదారులు ఉంటే నువ్వు ఎందుకు అసెంబ్లీలో పెట్టి మాట్లాడతావా? ముఖ్యమంత్రి నువ్వేం మాట్లాడినావు? నువ్వేం మాట్లాడినావు? మీ అహంకారం ఇంకా తగ్గలే. రైట్
రైట్ ఓకే రైట్ రైట్ ఓకే ప్రజల నుంచి వచ్చినాడే తొక్కుకుంటా ఇంకా దొక్కుతాం తొక్కు ఇంకా దొక్కు నీ నాయకులు ఇంకా దొక్కు రైట్ శ్రీధర్ బాబు Right. దొక్కు బట్టి విక్రమార్కన్ దొక్కు Okay. కొమ్మటి వెంకరెడ్డి దొక్కు Right. శ్రీధర్ బాబు దొక్కు రాయ నరసింహన్ దొక్కు హోంగార్డ్ అన్నావు కదా హోంగార్డ్ దొక్కు Right. హోంగార్డ్ ఎవరు Okay. సార్ 100%. కోమటిరెడ్డి వెంకరెడ్డి హోంగార్డ్ మిమ్మల్ని సార్ పాప ఐఎమ్ ఇంటి సారీ ఆడబిడ్డ అడుగుతుంది, నేను అడుగుతలేను. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అన్నాడు కవిత గారా రేవంత్ రెడ్డి అన్నాడు రైట్ ఓకే రైట్ ఇందిరా శోభన్ గారు రేవంత్ శ్రీనివాస్ యాదవ్ గారు రైట్ ఒకటి మొదటి సంవత్సరం బాగానే ఉంది కానీ ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి కొంత ఉంది రైట్ అయినా కూడా రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి రైట్ ఓకే ఇందిర గారు శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకాష్ రెడ్డి గారు బొట్ల రామారావు గారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది నేటి చర్చా కార్యక్రమం నమస్కారం